అభయన్ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కలెక్టర్ ఆకస్మిక పర్యటన, భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడి. మిట్స్ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ, స్టార్టప్లకు మార్గదర్శిగా నిలవనున్న కళాశాల. టౌన్ బ్యాంకు చైర్మన్ కు అభినందనలు, సత్కరించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం పౌరుల బాధ్యత. విశ్వంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో మిట్స్ ఫౌండేషన్ లోగోను ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మంగళవారం ఆవిష్కరించారు. ఆర్&డి సలహాదారు డాక్టర్ ఆర్ తులసీరామ్ నాయుడు, డాక్టర్ పి శివయ్య, అసోసియేట్ డీన్ డాక్టర్ సతీష్, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ అజిత్ జి జోషి ఇతర అధ్యాపకులతో కలిసి లోగో ఆవిష్కరించిన అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్లో తమ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిట్స్ ఫౌండేషన్ ఆసక్తిగల ప్రజలను వ్యాపారం గురించి కొత్త ఆలోచనతో రావాలని కోరుతోందన్నారు. మిట్స్ ఫౌండేషన్ నూతన వ్యాపార ఆలోచనలతో కూడిన వ్యక్తుల విజయవంతమైన ప్రయాణంలో భాగం కావాలని, బలమైన జాతీయ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో దోహదపడాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందన్నారు. మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికైన నాదెళ్ల విద్యాసాగర్ ను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మంగళవారం శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్లమెంట్ జిల్లా జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, డైరెక్టర్లు రాటకొండ సోము, పసుపు రవి, భాస్కర్, ఎంపీటీసీ దేవేంద్ర, చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగం, మోడెం శివ, నాగరాజు, వెంకటేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మంగళవారం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించారు. మంగళవారం ఉదయం కురబలకోట తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్న ఆయన స్థానికంగా ఉన్న భూ సమస్యల గురించి చర్చించారు. కొన్నిసార్లు ఒక చట్టం కింద నోటీస్ ఇచ్చి వాడికి చర్య తీసుకోవాల్సి వస్తుంది. మీరు మొన్న మంచి పని చేస్తారు, హైవే మీద ఏం చేస్తాడు వాడు, మంచిగా అమ్ముకున్నారు కొనుక్కున్నారు, మనకు సంబంధం లేకుండా అట్లాంటి వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇవ్వాలి, పోయి మొత్తం తీసుకొడేసాయి, అప్పుడు నివాసం కూడా ఉన్నట్లేగా. దట్ టైప్ ఆఫ్ యాక్షన్ విత్ ఇన్ 2 or 3 days చేసి మనము వి విల్ షో గుడ్ ప్రోగ్రెస్. అంతేనా? కొన్నిసార్లు యాక్టివ్గా ఉండుంటాడు, పని చేసి ఉంటాడు, లేకపోతే నివాసం ఉంటుంటాడు, అట్లాంటి వాడికి ఏం చేస్తాం, ఎంక్రోచ్మెంట్ ఎవిక్షన్ కింద ఒక నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చేసి ఆ నోటీసు ప్రకారము మనము 7 రోజులు సమయం ఇస్తాం. 3 రోజులు ఫీల్డ్ ఎంక్వైరీ, 7 రోజులు తహసీల్దార్ దగ్గరికి 10వ రోజు, 11 రోజు మేడం డిసైడ్ చేస్తారు అండ్ యాక్షన్ విల్ బి టేకెన్ ఇన్ 1 రోజు అటాచ్మెంట్ ఇచ్చేస్తాం. అంతేనా? కొన్నిసార్లు జేసీ గారికి అదే ఇయ్యారు అని సబ్ కలెక్టర్ జేసీ గారికి పోయి 10 రోజుల్లో అక్కడ పని చేయించుకోవాలి, మీరు ఇక్కడ క్లోజ్ చేయాలి. అవునా? సో దీస్ ఆర్ ద థింగ్స్. కొన్నిసార్లు చట్ట పరిధిలో వస్తుంది, మనకి ఏ పరిధి ఉండదు, ఇతర అన్నదమ్ములు కొట్టుకుంటారు, వాళ్ళ భూమిలో మనం ఏం చేయలేము బాగా పరిష్కారం. అట్లాంటి వాళ్ళకి కోర్టుకు పోమని చెప్తారు. కురబలకోట తహసీల్దారు కార్యాలయం నుంచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం పలు సమస్యలతో అక్కడికి చేరుకున్న ప్రజల విన్నపాలు స్వీకరించారు. ఇద్దరి మధ్యన గొడవ ఉంటే పట్టాలంటే మేము అందులో పట్టాలనేమో పక్కా డాక్యుమెంట్స్ అయినా సరే భూమి ఇద్దరు కనుక పొజిషన్లో తీసుకొస్తే నేను చేయలేదు. అది కోర్టే చెప్తాడు. 2 ఒక ప్రైవేట్ ఉంటే 2 వ్యక్తులు మనకు డిఫరెన్స్ నేను కావకూడదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి తహసీల్దారు భీమేశ్వరరావు చేసిన అవినీతి అక్రమాలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇందుకు ఆయన స్పందిస్తూ త్వరలో కురబలకోటలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని, ఏ సమస్య ఉన్నా అప్పుడు పరిష్కారం చేస్తామన్నారు. ఆ తర్వాత కంటేవారిపల్లె వద్ద అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం ములకల చెరువుకు వెళ్లారు. కలెక్టర్తో పాటు తహసీల్దారు తపస్విని, ఎంపీడీఓ గంగయ్య, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, ఏవో రాధ, ఏపీఎం శ్రీనివాసులు, ఏపీఓ వెంకటేష్, ఎంఈఓ ద్వారకనాథ్, అంగన్వాడీ సూపర్వైజర్ శ్వేత ఇతర అధికారులు పాల్గొన్నారు. విశ్వం డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగము, గ్రామజ్యోతి సొసైటీ డైరెక్టర్ బి సుభద్ర సంయుక్త ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బీటీ కళాశాల మాజీ కరెస్పాండెంట్ వైఎస్ మునిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశంలో ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు ఎన్నో దశాబ్దాలు పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని, ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించగా ఈనాడు భారత రాజ్యాంగ 75వ దినోత్సవం జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు. భారత రాజ్యాంగం గురించి, పౌరుల హక్కులు, విధుల గురించి ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. క్రీస్తకం 1600 సంవత్సరాలు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారు. వ్యాపారం చేసుకోవాలని వచ్చారు. వ్యాపారం చేసుకున్నారు. ఇక్కడున్నటువంటి సహజ వనరులను కొల్లగొట్టారు. మన మీదనే పెత్తనం చెలాయించే ప్రయత్నం చేశారు. తరువాత తిరగబడ్డ తెలుగు బిడ్డలు, తరువాత తిరగబడ్డ మన భారతదేశ పౌరులంతా కూడా బ్రిటిష్ వారిని తోక ముడిచి స్వతంత్ర ఫలాలను మనకు అందించి వెళ్ళిపోవడానికి సుమారు 300 సంవత్సరాలు పట్టింది. 1947 ఆగస్టు 15వ తారీఖున మన జాతీయ పతాకాన్ని మనం ఎగురవేసుకున్నాం. మన స్వతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి నాంది పలికాం. అంతేకాకుండా మనల్ని మనం పరిపాలించుకోవడం మొదలుపెట్టాం. దీనికి అనేక ఘట్టాలు ముందు జరిగాయి. మీకు తెలుసు, భారత జాతీయ ఉద్యమం 1857 సిపాయిల తిరుగుబాటుతో మొదలు చేసుకొని ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే, దాదాబాయి నౌరోజీ లాంటి అనేక మంది భారత మాత ముద్దు బిడ్డలు, భారత స్వతంత్ర కామకులు వీళ్ళంతా కూడా ప్రాణాలను, ధనధాన్యాలను, ఆస్తిపాస్తులను, మాన ధనాన్ని కూడా పణంగా పెట్టి అనేక మంది అసూలు బాసినటువంటి సంఘటనలు మనకు తెలుసు. అలాగే అందులో భాగంగా జలియన్ వాలాబాగ్ ఉదంతం కావచ్చు, నిర్దాక్షిణ్యంగా బ్రిటిష్ సైన్యాలు మన మీద జరిపిన కాల్పులు కావచ్చు, వాళ్ళు వేసినటువంటి అప్రజాస్వామిక శిక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయులను ఎంతగానో హింసించాయి. అందుకని భారతీయ ఉద్యమాన్ని 3 దశలకు విభజించుకోవచ్చు మనం. అతివాదుల దశ, మితవాదుల దశ, గాంధేయవాద దశ. అతివాదుల దశ బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టి మనం పరిపాలించుకోవాలి అనడం. మితవాదులు నయానా భయాన సామధాన భేద దండోపాయాలతో స్వతంత్రాన్ని సాధించి రాజ్యాంగాన్ని రచించుకొని మనం పరిపాలించుకోవడం. గాంధేయవాదం అహింస, సత్యాగ్రహం అనే సాధనాలతో భారత స్వాతంత్రాన్ని సంపాదించడం. రాజ్యాంగ నిర్మాణ సభలో కీలకమైన భూమిక పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమరావు అంబేద్కర్. కాబట్టి ఈ రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ నాయకత్వం వహించి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యారు, ఎన్ గోపాలస్వామి, కేఎం మున్షి, డిపి ఖైతాన్, అలాగే మిట్టర్ మొదలుగా కలిగినటువంటి 7 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటై విస్తృతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మిత్రుడు శివప్రసాద్ ఇప్పుడు చెప్పాడు, ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. దేశాలన్నింటి యొక్క రాజ్యాంగాలను పరిశీలించి అందులో ఉన్నటువంటి మార్గదర్శకమైనటువంటి మన దేశానికి సూటబుల్గా ఉన్నటువంటి కండిషన్స్ అన్నిటి తీసుకొచ్చి మన రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. విశ్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సి రఘునాథరెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం మాత్రమే బాగుంటే కాదు, దానిని అమలు చేసే అధికారులు, నాయకులు కూడా రాజ్యాంగ విలువలు పాటించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో వారితో పాటు లీగల్ సెల్ కోడ్ అడ్వైజర్ బి సుభద్ర, చైర్మన్ మలిపెద్ది ప్రభాకర్ రెడ్డి, సిఎస్ పసల చంద్రశేఖర్, ఎం అశోక్, కె రేవంత్, లక్ష్మీనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.